మాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పేదల అభివృద్ధి సంక్షేమాల పవిత్ర గ్రంథమే వైసీపీ మేనిఫెస్టో అన్న మంత్రి బొత్స. ఆలోచన లేని బూటకపు మాటల మూట వైసీపీ మేనిఫెస్టో అంటూ విమర్శించిన మాజీ మంత్రి గంట. వైసీపీ అరాచక పాలనపై ఎన్డీఏ కూటమి ఛార్జ్ షీట్ విడుదల. రక్త చరిత్ర పేరుతో కరపత్రాన్ని విడుదల చేసిన టీడీపీ నాయకులు సీతంరాజు సుధాకర్, పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి గణబాబు. కంచి కామకోటి ఘటిక స్థాన కాంచీపురం ఆధ్వర్యంలో బ్రాహ్మణ విద్యార్థిని విద్యార్థులకు ఉచిత విద్య. విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన విద్యాలయ ఉపకులపతి డాక్టర్ జె శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే ప్రతి ఒక్కరూ 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేయాలన్నారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ఈ మేరకు లాసన్స్ బే కాలనీలో ఎన్నికల పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మేనిఫెస్టో తమకు భగవద్గీత, బైబిల్, ఖురాన్ అంటూ తమ నాయకుడు చెప్పారన్నారు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టో 99% అమలు చేస్తామని స్పష్టం చేశారు. పేదవాడి జీవన ప్రమాణాలు పెంపొందించడానికి తమ మేనిఫెస్టో ఉందన్నారు. చంద్రబాబుల మేనిఫెస్టో పేరుతో తాము దగా చేయమంటూ స్పష్టం చేశారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ అధ్యక్షులు ఇవాళ మా మేనిఫెస్టోని ఇవాళ ప్రకటించడం జరిగింది. మా మేనిఫెస్టోని ఇవాళ ప్రకటించడం జరిగింది. మా నవరత్నాలతో పాటు ఇంకా కొన్ని కార్యక్రమాలను కూడా ఆయన గత ఎన్నికలకు ముందే ఈ మేనిఫెస్టోని ప్రకటించినప్పుడే ఆయన మాట చెప్పారు. ఎవరు ఏమనుకున్నా ఇంతకుముందు రాజకీయాల్లో ఈ మేనిఫెస్టో మాకు ఇది ఒక బైబిల్, ఒక ఖురాను, ఒక భగవద్గీత అనే విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. ఈ భగవద్గీతని ఏ విధంగా అయితే మనం ఆరాధిస్తామో, అమలు జరుపుతామో, ఆచరిస్తామో ఎంతో భక్తి శ్రద్ధలతో మా పార్టీ కూడా అదే విధంగా ఈ మేనిఫెస్టోని అదే భక్తితో, అదే ఆధారంతో, అదే నమ్మకంతో దీన్ని అమలు జరుపుతామనేది మా ముఖ్యమంత్రి, మా అధ్యక్షులు ఇవాళ మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. గతంలో కూడా ఇదే మాట చెప్పారు 4 సంవత్సరాల 10 నెలల 10 రోజుల కిందట. దాన్ని తూచా తప్పకుండా అమలు జరిపి 99% అమలు జరిపి మళ్ళీ ముందుకు వచ్చి అయితే పేదవాడి తాలూకా మధ్యతరగతి యొక్క వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగడానికి ఏ అవసరమో. ఇదిలా ఉండగా వైసీపీ విడుదల చేసిన మేనిఫెస్టోపై మాజీ మంత్రి భీమిలి నియోజకవర్గ కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు స్పందించారు. బడ్జెట్ కు మించి వైసీపీ ప్రభుత్వం మేనిఫెస్టోను విడుదల చేసిందని విమర్శలు గుప్పించారు. మేనిఫెస్టోను విడుదల చేసే ముందు రాష్ట్ర ఆదాయంపై ప్రభుత్వం ఆలోచన చేయలేదంటూ తప్పుపట్టారు. ఏదైతే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేశారో దాని గురించి గత 6 నెలలుగా ఊరిస్తూ వచ్చారు. మా మేనిఫెస్టో వస్తూ ఉంది, మేధావులతో దాని మీద ఫీడ్బ్యాక్ తీసుకుంటా ఉన్నాం, సంప్రదింపులు జరుగుతూ ఉన్నాం. మా మేనిఫెస్టో చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంటుందని చెప్తే అందరం కూడా ఎదురు చూశారు. ఏం చెప్పబోతున్నారు ఈసారి మేనిఫెస్టోలో అని చెప్పని. అయితే ఏదో దీనినట్టుగా అది తుస్సుకనిపించింది. కొత్తగా ఏ ఒక్క పథకం లేకపోగా ఏదైతే ఉన్న పథకాలనే కొనసాగిస్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఏదైతే సూపర్ 6 పేరుతోటి అన్ని వర్గాలని ఆకట్టుకునే విధంగా మేనిఫెస్టో చెప్పిందో దాన్ని కూడా వాళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. దానికి 2 లక్షల కోట్లు కావాలి, లేకపోతే 1,50,000 కోట్లు కావాలి, లేకపోతే 8 లక్షల కోట్లు కావాలి. మా మేనిఫెస్టో ప్రకారం అయితే 70,000 కోట్లు సరిపోతుంది. మా దానికైతే బడ్జెట్ సరిపోద్ది, మిగతా దానికి బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుంది, కేవలం అది బూటకం తప్ప మేనిఫెస్టో కాదని. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా సంక్షేమ పథకాలకు వ్యతిరేకం కాదు. సంక్షేమ పథకాలు అసలు స్టార్ట్ చేసిందే తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి. గతంలో 2014 కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, లోటు బడ్జెట్,
ఒక అసెంబ్లీ భవనం లేదు, సెక్రటేరియట్ లేదు, క్యాపిటల్ భవనం లేదు, చివరికి ముఖ్యమంత్రి కూర్చోవడానికి కుర్చీ కూడా లేకపోతే బస్సులో నుంచి పరిపాలన స్టార్ట్ చేస్తే మనకున్న బడ్జెట్ అప్పుడు ఉద్యోగస్తుల జీతాలు కూడా సరిపోయేది కాదు. ఆ రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవంతో, ఆయన యొక్క విజన్ తోటి రాష్ట్రంలో పరిశ్రమలు తెచ్చి సంపద సృష్టించి ఏదైతే ఒక పక్క అభివృద్ధి మరో పక్క సంక్షేమం రెండు కూడా సమన్వయం చేస్తూ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా 5 ఏళ్లలో డెవలప్ చేసిన విషయం కూడా మనం చూసాం. మేము చెప్పేది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు జారీ చేసిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు విశాఖపట్నం ఎంపీ గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కేఏ పాల్ వెల్లడించారు. ఆయన ఆసిల్మెట్లో గల తన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని గుర్తు చేశారు. మొత్తం 32 మంది బలిదానంతో ప్లాంట్ వచ్చిందని తెలిపారు. మీడియా ప్రార్థన, ప్రజల మద్దతు వల్లనే ప్లాంట్ అమ్మకాన్ని అడ్డుకోగలిగామన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటూ స్టే తెచ్చి బాబు, జగన్, పవన్ కు తన సత్తా చూపించానన్నారు. ఈ కేసు కోసం హైకోర్టులో 60 సార్లు హాజరయ్యానని తెలిపారు. బీజేపీ ప్రధాని మోడీకి ఖబర్దారంటూ సవాల్ విసిరారు. మీడియా రిపోర్టర్స్ మమత స్టార్ట్ చేయి, వెయిట్, ఓకేనా? విశాఖపట్నం మీడియా మిత్రులకు, రిపోర్టర్స్కు, అలాగే ఓనర్స్కు మీరిచ్చిన మద్దతుతో, ప్రజలు చేసిన ప్రార్థనలతో, నేను వినిపించిన వాదనలతో స్టీల్ ప్లాంట్ని అమ్మకుంటా మన విశాఖ సత్తా మోదీ, బీజేపీ బానిసలైన బాబుకి, జగన్కి, పవన్కి చూపిస్తానని చెప్పాను, చూపించాను. ఇప్పుడు వాళ్ళ సొంత మీడియా ఉందని సీఎం రమేష్ అంటాడు, నేను ఎప్పుడో చెప్పేశాను. ఒరే యూజ్లెస్ ఫెలో, సిగ్గులేదు నీ ముఖానికి? మీరే టీడీపీ వాళ్ళే, బీజేపీ వాళ్ళే, వైసీపీ వాళ్ళే 15,000 ఎకరాలు అమ్మారని నిన్న రుజువులతో మరొకసారి 10 సార్లు నా వాదనలు వినిపించాను. ఫిబ్రవరి 21 నుంచి జేడీ లక్ష్మీనారాయణ పేరు వస్తుంది. ఆయన ఎక్కడ ఫిబ్రవరి 21 నుంచి ఈ రోజు వరకు ఒక్కరోజు నేను 66 రోజులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉన్నాను, కానీ రాత్రి పగలు ఆయన ఎక్కడ కనిపించలేదు. తన పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాల కూటమి అసెంబ్లీ అభ్యర్థులు గెలవడమే తన ముఖ్య ఉద్దేశమని విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ తెలిపారు. వైకాపా పాలనలో అభివృద్ధి కుంటుపడిందని, చంద్రబాబుతోనే ఏపీ అభివృద్ధి చెందుతుందని ప్రజలు బలంగా నమ్ముతున్నారన్నారు. కూటమి గెలుపు ఖాయమని, 2 లక్షల పైచిలకు మెజార్టీ వస్తుందని భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. కొన్ని చోట్ల నాయకుల్లో విభేదాలు ఉండేవని, వాటన్నిటిని పరిష్కరించామంటున్న విశాఖ కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ తో మా వాజీ న్యూస్ కోఆర్డినేటర్ బాలకృష్ణ ఫేస్ టు ఫేస్. విశాఖ ఎంపీ అభ్యర్థి భరత్ గారు మొత్తం ప్రస్తుతానికి అయితే మాత్రం అన్ని నియోజకవర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో ప్రచారం చేశారు. అయితే 2 లక్షల పైచీలకు భారీ మెజార్టీ వైపుగా కూడా ఆయన పయనిస్తున్నట్టు కూడా ప్రతి ఒక్కరు చెప్పే పరిస్థితి ఉంది. అలాగే మొత్తం 7 నియోజకవర్గాలు నామినేషన్లకు హాజరయ్యారు. ప్రతి నియోజకవర్గం తిరిగి ఏ విధంగా ఉంది ఆయన మాటలో వినే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా చూసుకుంటే భరత్ గారు గెలుపు ముఖ్యం కాదు, అందరూ 2 లక్షల పైచీలకు మెజార్టీ అంటున్నారు. ఏ విధంగా చూడాలి? నిజంగా ఓటర్ల నుండి ఆ స్పందన వస్తుందా? విశాఖపట్నం చాలా బాగుందండి. ఇక్కడ అనేక ప్రాంతాల నుంచి వచ్చేది ఇక్కడ ఒక మంచి జీవితం కోరుకుని, ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొంత ఇంకా శ్రమపడి పెరగాలనే వాళ్ళే గ్రామాన్ని వదిలేసి నగరానికి వస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే మా పిల్లలకి ఉద్యోగాలు ఉండాలి, మంచి చదువు అవకాశాలు ఉండాలి, ఆరోగ్య సమస్యలు ఉంటే అందుబాటులో ఆరోగ్య సేవలు ఉండాలి. ఏవి సరిగ్గా ఈ 5 సంవత్సరాల్లో డెవలప్ అవ్వకపోవడం, మౌలిక సదుపాయాలు పెంచుకోవడం, డ్రైనేజ్ సమస్యలు ఉండడం, వాటర్ సమస్యలు ఉండడం, కరెంట్ రేట్లు పెరగడం, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఇబ్బందులు. సో మొన్న మీరు చూస్తే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా అందుకే 1-సైడెడ్గా ఓటింగ్ కూడా పడిపోయింది టీడీపీకి. 2019లో కూడా 4 ఎమ్మెల్యేలు గెలిచాం.
ఇవాళ జనాల్లో ప్రభుత్వ వ్యతిరేకత అనేది విపరీతంగా పెరిగిపోయింది. తెలుగుదేశంలో అభివృద్ధి ఎట్లా ఉందో కంపేర్ చేసుకుంటే ఇవాళ కూటమిని గెలిపించాలని చాలా స్పష్టంగా ఉంది. అయితే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క కోఆర్డినేషన్ ఇష్యూ, ఎందుకంటే 3 పార్టీలు కలిసి వెళ్తున్నాయి కాబట్టి కొన్ని దగ్గరలో వార్డుల్లో, కొన్ని దగ్గరలో నాయకుల్లో అట్లా ఇష్యూస్ ఉంటాయి. అవి ఇవాళ చాలా వరకు 95% సెట్ అయిపోయింది. ఆ 5% కూడా ఏంటంటే ఇంకా 15 రోజులు ఉన్నాయి కాబట్టి మన నాయకుల్ని అందరినీ మోటివేట్ చేసుకుని 7 గెలిపించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాను. నా మెజారిటీ వరకు దాని మీద ఎక్కువ విశ్లేషించడం, ఎందుకంటే జనాలు తీర్పిస్తారు. చాలా బాగుంది, మంచి మెజారిటీ వస్తుందని నమ్ముతున్నాను. ఆ నెంబర్ ఏంటో చూద్దాం. ప్రధానంగా నిన్న చూసుకున్నట్టయితే ఇటు వాసుపల్లి గణేష్ కుమార్కి సంబంధించిన కాలేజీలు అయితే ఉన్నవ్వండి సుమారు 70 లక్షల రూపాయలు క్యాష్ దొరికింది. అదేవిధంగా ఎంవివి సత్యనారాయణ గారు కూడా బహిరంగ ఓటుకి 5,000 కాదు 10,000 అని ఇస్తాను, నాకు ఓటేయండి అని చెప్తున్నారు, తాయిలాలు కూడా పంచుతున్నారని వార్తలు వచ్చాయి. ఏ విధంగా చూడాలంటారు? అంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలండి. ఎలక్షన్స్లో డబ్బు ప్రవాహం పెరిగిపోయిందని అందరికీ తెలుసు. ఇవాళ ఎప్పుడు అన్యాయంగా ప్రజలు డబ్బులంతా దొబ్బేసి ఇవాళ ఎలక్షన్లో ఆ డబ్బు వాడేసుకుని జనాల్ని కొనేద్దాం అనేది ఇవాళ వైఎస్ఆర్సీపీలో చాలా ఎక్కువగా కనపడుతుంది. సో ఆ దొంగ డబ్బులు దొరకడంలో తప్పేం లేదుగా. ప్రధానంగా ఉత్తర నియోజకవర్గంలో చూసుకుంటే ఇటు జనసేన పార్టీకి, బీజేపీకి, టీడీపీకి మధ్య అనేక విభేదాలు ఉన్నట్టు కనిపిస్తుంది. ఇప్పటికే మొన్నటి వరకు కూడా ఇటు జనసేనకు సంబంధించి ఎవరైతే ఉషాకర్ణి గారు దూరంగా ఉన్నారో ఇప్పటికి కూడా ఇటు భరత్ గారికి ఇక్కడ స్పష్టమైన మెజారిటీ వస్తుంది, కానీ విష్ణుకుమార్ రాజు గారికి అవకాశం లేదని చెప్పే పరిస్థితి కూడా ఏ విధంగా చూడాలంటారు? మా కోఆర్డినేషన్ ఇష్యూస్ మొదట్లో కొన్ని ఉన్నాయి, కానీ వాళ్ళు అన్నీ సెట్ అయిపోయినాయి అండి. ఐ థింక్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఒక టీమ్గా కలిసి వెళ్ళి ముందుకెళ్తాం, మీరే చూస్తారు. థ్యాంక్ యూ. అది అయితే పూర్తిగా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకోవాలి. ఏదైతే వైసీపీ నిన్న వాసుపల్లి గణేష్ కుమార్ ఏదైతే ఆయన కాలేజీలో డబ్బులు దొరకడం కానీ, అదేవిధంగా ఇటు ఎంవివి సత్యనారాయణ తాయిలాలు పంచడం, ఇటువంటి వాటిపై ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకోవాలి. అంతేకాకుండా 7 నియోజకవర్గాల్లో కూడా తనకి స్పష్టమైనటువంటి మెజారిటీ వస్తుందని, అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏవైతే చిన్న చిన్న నియోజకవర్గాల్లో కానీ వార్డుల్లో ఉన్నటువంటి చిన్న చిన్న మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోయి అందరూ ఏకతాటిపైకి వచ్చారు అన్ని పార్టీలు అంటూ కూడా భరత్ గారు స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో బాలకృష్ణ, వాజీ న్యూస్, వైజాగ్. జగన్ రెడ్డి పాలన అంతా అరాచకమేనని తెలుగుదేశం పార్టీ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సీతంరాజ్ సుధాకర్ అన్నారు. ఈ మేరకు రామ్నగర్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలనపై ఛార్జ్ షీట్ విడుదల చేశామన్నారు. ఇసుక మాఫియా చేసి భవన నిర్మాణ రంగం కుదేలు చేశారంటూ విరుచుకుపడ్డారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారని, మత్స్యకారులకు ఎటువంటి న్యాయం చేయలేదన్నారు. డీజిల్ రాయితీ పెంచలేదని వాపోయారు. అమ్మఒడికి 15,000 రూపాయలు ఇస్తే నాన్న బుడ్డికి కోట్లకు కోట్లు కొట్టేశారంటూ ఎద్దేవా చేశారు. గౌరవ ఎంపీ రఘురామకృష్ణరాజును హింసలు పెట్టినందుకు ఛార్జ్ షీట్ ను విడుదల చేస్తున్నామంటూ ఆ కరపత్రాలను విడుదల చేశారు. ఎన్డీఏ తాలూకా ఛార్జ్ షీట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ ఛార్జ్ షీట్ ఎందుకు రిలీజ్ చేయడం జరుగుతుందంటే మీకు కూడా వివరాలు చెప్పాలి కదా. ప్రజలకు కూడా ఈ ఛార్జ్ షీట్ ఎందుకు చేస్తున్నాం అనేది, ధరలు, పన్నులు, ఛార్జీలు అశాంతం పెంచి, అప్పులు కూడా పెంచి ప్రజల మీద సుమారుగా పెర్ హెడ్ 10 లక్షల రూపాయల భారాన్ని ఈ రాష్ట్రం మీద, ఈ ప్రజానీకం మీద మనిషికి ఒక్కడికి తలసరి పెంచినందుకు ఈ ఛార్జ్ షీట్ ఎందుకు అనేది ఈ ఛార్జ్ షీట్ విడుదల చేయడం జరుగుతుంది. ల్యాండ్, శాండ్, మైన్, డ్రగ్స్, రేషన్ బియ్యం అమ్ముకోవటం, గంజాయి అమ్ముకోవటం, ఇలాంటి వాటికి తెగబడినందుకు ఛార్జ్ షీట్ మేము విడుదల చేస్తున్నాం. ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ తాలూకా కూటమి విషపూరితమైన మద్యం వల్ల సుమారుగా 30,000 మంది ప్రాణాలు కోల్పోయి 35 లక్షల మంది దీనికి బాధితులుగా మిగిలినందుకు ఈ ఛార్జ్ షీట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అన్న క్యాంటీన్లు పేద ప్రజానికం, ఆటో డ్రైవర్ల నుంచి కార్మికుల దగ్గర నుంచి ప్రతి వాళ్ళ జాబ్ దగ్గర నుంచి దగ్గరగా ఉండే ప్రతి ఏరియాలోని అందుబాటులో ఉంచి పేదవాడికి 5 రూపాయలకే, ఈ రోజుల్లో 5 రూపాయలకి ఏమీ రాదు, అలాంటిది 5 రూపాయలకి అన్నం, కూర, పప్పు అన్ని భోజనం సమకూరిస్తే దాన్ని కాలుతో తన్ని దాన్ని మూసేసి తగుదనమ్మంట సిగ్గు లేకుండా బ్లూ ప్లేంట్లు వేసి కొన్ని వాటికి కోర్టుతో కూడా ముట్టిగాలు తిని
అన్న క్యాంటీన్లు ఎత్తేసినందుకు ఛార్జ్ షీట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. భవన నిర్మాణ కార్మికులందరూ కుదేలైపోయి ఇసుక సరైన సమయంలో చేరకుండా సుమారుగా 125 వృత్తులు, అంటే దానికి కోరిలేటెడ్ ఉంటాయి. ప్లంబర్ అని, ఎలక్ట్రీషియన్ అని, మేసన్, సెంటరింగ్ కాంట్రాక్టర్, రకరకాల వృత్తులు ఉంటాయి. 125 దానికి అనుబంధంగా ఉంటాయి. అంటే ఒక భవనాన్ని నిర్మించాలన్నా, ఒక డ్యామ్ నిర్మించాలన్నా, ఏదైనా కన్స్ట్రక్షన్ దానికి కోరిలేటెడ్ గా ఒక 125 మంది తాలూకా వృత్తి చేసుకునే వాళ్ళందరూ ఉపాధి మీద దెబ్బ కొట్టి సుమారుగా లక్షలాది మంది ఉపాధిని కోల్పోయేటట్టు చేసినందుగా అందుకే మేము ఈ ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తున్నాం. దక్షిణ నియోజకవర్గంలో తిరుగుతున్న ఫ్యాన్ స్పీడ్ కి కూటమి కొట్టుకుపోవడం తప్పదని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాస్పల్లి గణేష్ కుమార్ చంద్రబాబు అండ్ కో పై ధ్వజమెత్తారు. 27వ వార్డు వైసీపీ అధ్యక్షుడు సర్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో వాస్పల్లి గణేష్ కుమార్ 2వ రోజు ప్రచారం ఉత్సాహంగా సాగింది. ఆయనతో పాటు జిల్లా అధ్యక్షుడు కోల గురువులు, మాజీ కార్పొరేటర్లు రవిరాజు, పద్మనాభం, అమ్మాజీ తదితర ముఖ్య నాయకులు పాల్గొని వాస్పల్లికి బొత్స జాన్సన్ ని గెలిపించుకోవాలంటూ విస్తృత ప్రచారాన్ని చేపట్టారు. 27వ వార్డు నెహ్రూ బజార్ నుండి ప్రారంభించి కళా ఆసుపత్రి లైన్, శ్రీనగర్, అమర్ నగర్ తదితర ప్రాంతాల్లో ప్రజలను ఆప్యాయంగా పలకరించి వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని కోరారు. విశాఖ పౌర గ్రంథాలయం రోడ్డు, రజక కాలనీ, ధోబీఘాట్ లో వాస్పల్లి గణేష్ కుమార్ బట్లుతికి ఆకట్టుకున్నారు. ధోబీఘాట్ల అభివృద్ధికి కృషి చేశామని రజకులతో సాదర బాధకాలు తెలుసుకుని కాసేపు ముచ్చటించారు. అడుగడుగున మహిళలు, స్థానికులు పూలమాలలు వేసి హారతులిచ్చి స్వాగతం పలికారు. మరి సౌత్ నియోజకవర్గంలో గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి అతి తక్కువ ఓట్లతో ఓడిపోవడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన అభ్యర్థి గణేష్ కుమార్కి ఈరోజు మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇచ్చారు. గతంలో 2 సార్లు కూడా నా మీద గెలవడం జరిగింది. ఈరోజు మరి అనేక సమీకరణాల వల్ల మరి వైఎస్ఆర్ పార్టీ నుండి వలస వెళ్ళి ఈస్ట్లో 2 సార్లు పోటీ చేసి ఓడిపోయిన వంశీకృష్ణ ఈయన మీదకి ఓ మత్స్యకార సామాజిక వర్గం, పెద్ద సామాజిక వర్గం ఉన్నా ఆయన మీదకి మరి అన్ని పార్టీలు కలిపి ఆయనకి మద్దతు తెలుపుతూ ఇక్కడికి పంపించారు. కానీ పిసరమేనంతా ఒకవైపు మరి జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నారు. ఆయన సంక్షేమ పథకాలు, ఆయన అభివృద్ధి డంకా ముగించే విధంగా ఈరోజు చేస్తామని వాసుపల్లి గణేష్ కుమార్ గెలిచే అవకాశం ఉందని ఈ సందర్భంగా ఈ జిల్లాలో నాను జిల్లా అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన ఉండి 7 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలందరినీ గెలిపించే బాధ్యత నా మీద ఉంది. ఈరోజు మా 27వ వార్డు అధ్యక్షులు శ్రీ సర్వేశ్వర రెడ్డి గారి అధ్యక్షతన మనం ఈ యొక్క వార్డు పర్యటన 27వ వార్డు స్టార్ట్ చేశాము. 2 రోజులుగా మా అధ్యక్షులు వారు జిల్లా శ్రీ కోలాగురులానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మా విజయ్ ఎస్సీ లీడర్, అశోక్ నగర్కి ఒక ఆయుపట్టు, చిరంజీవి గారు, శివాజీ గారు పెద్ద ఆయన, రవిరాజ్ బాక్సర్ సార్ మాజీ కార్పొరేటరు, అందరూ కూడా ఈరోజు నాతో భాగస్వామి, ముఖ్యంగా అమ్మాజీ గారు మాజీ కార్పొరేటర్ గారు, వారు కూడా భాగస్వామి. అటు నెహ్రూ బజారు, ఐఎస్పి నగరు, అలాగే భగత్ సింగ్ నగరు, శ్రీనగరు, అశోక నగరు, ఇవన్నీ మనం పర్యటన చేస్తూ ఉన్నాము. ఇక్కడ వార్ 1 సైడ్ ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఈ వార్డులో ఎక్కువగా రెడ్డీస్ నివసించే వార్డు, దొండపర్తి ఆ ప్రాంతం అంతా కూడా వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రేమించే అభిమానులు అందరూ కూడా. అలాగే ముఖ్యంగా ఈరోజు చేసినవన్నీ కూడా ఎస్సీ కులస్తులు ఎక్కువగా ఉండే, అలాగే ముఖ్యంగా స్లమ్స్, పేదరికంలో ఉండేవాళ్ళు, వాళ్ళకి అనేక సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు అందించారు. వారు మేము వెళ్ళగానే మాది ఫ్యానే, మీరు గెలుస్తారు, మంచి మెజార్టీ గెలుస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారని మాకు
గోపాలపట్నం విశాఖ పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం కార్యాలయంలో జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గణబాబు జనసేన బీజేపీ నాయకులతో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఎన్డీఏ ఛార్జ్షీట్ అరాజక పాలన అంతం కూటమి పంతం పేరుతో కరపత్రాన్ని విడుదల చేశారు గణబాబు. మీడియా సమావేశంలో ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్ల కాలంలో ధరలు, పన్నులు ఒక్కొక్క కుటుంబంపై 10 లక్షల భారం మోపారని, వైసీపీ ప్రభుత్వ పాలనలో ల్యాండ్, మైనింగ్, ఇసుక, డ్రగ్స్, ఎర్రచందనం విపరీతంగా పెరిగిపోయాయన్నారు. విషపూరితమైన నాసిరకం మద్యం పోసి 35 లక్షల మంది ఆరోగ్యం పాడు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని, వైసీపీ పాలనలో 10 సార్లు విద్యుత్ పెంచినందుకు, అన్న క్యాంటీన్లను మూసివేయించినందుకు, అంతేకాకుండా మద్య నిషేధం తర్వాతే ఓట్లు అడుగుతానని మోసపూరితమైన అనేక వాగ్దానాలు చేసి ముఖ్యమంత్రి పీఠమెక్కిన వైసీపీ ప్రభుత్వంపై ఛార్జిషీట్ వేస్తున్నామని ప్రజలందరూ దీన్ని గ్రహించి అర్థం చేసుకోవాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ఒక్క ఛాన్స్ అని చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల పైన భారాన్ని వేస్తూ ఇప్పుడు మరొకసారి మరో ఛాన్స్ అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టే మాటలు చెబుతూ ప్రతి సభలో 99.5% నేను ఇచ్చిన ప్రతి ఒక్క పథకాన్ని చేస్తున్నానని చెప్పి ప్రజలకి చెప్తూ మరొకసారి ఇంకొక ఛాన్స్ ఇమ్మని చెప్పి ఓట్లు అడుగుతున్న ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి వచ్చే విధంగా ఈ రోజు ఎన్డీఏ ఛార్జ్ షీట్ విడుదల చేయడం జరిగింది. ఇందులో అతి ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పరిపాలనలోకి రావడానికి తీసుకొని వచ్చిన పథకాలని ఏ విధంగా ఈ రోజు అమలు పరిచారు, ఏ విధంగా ఈ ప్రభుత్వం ద్వారా ఆయన డబ్బుని ఏ విధంగా మనం చూసాం. ఆయన ఇచ్చిన ఎఫిడవిట్ లో 276 కోట్లు అత్యధికంగా ఆయన ఆస్తి పెరిగింది. ₹1 జీతం తీసుకుంటున్నానని చెప్పిన ఈ ముఖ్యమంత్రి జీతం ₹1 ఎలా 276 కోట్ల రూపాయలు ఆయనకి ఎలా వచ్చాయని ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా మరొక్కసారి ఆలోచన వచ్చింది. ఈ రోజు ఉద్యోగస్తులు సిపిసి రద్దు అన్నారు, మరి జాబ్ క్యాలెండర్ అన్నారు, యువతకు ఉద్యోగాలు అన్నారు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు. ఏ ఇచ్చిన హామీ అన్ని హామీలు కూడా ఈరోజు అమలు చేయలేక నవరత్నాల్లో కూడా ఇచ్చిన 3000 పెన్షను అలా ఈ 3 నెలలు ఇచ్చారు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అంటే గత 4.5 ఏళ్ళు కూడా పూర్తిగా ఏదైతే ఆయన ఇచ్చినటువంటి నవరత్నాల్లో ఉండే హామీలే సంపూర్ణ మద్యపాన నిషేధం కావచ్చు, పెన్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏవి కూడా ఆ హామీలు ఏవి నెరవేర్చకపోవటం, పోలవరం ప్రాజెక్టు, రాజధాని విషయంలో కూడా తీవ్రమైనటువంటి నష్టం ఈ రాష్ట్రానికి. ఈ 2 ప్రధానమైనటువంటి అంశాలు ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఆదాయాన్ని సృష్టించేటువంటివి 2 కూడా. ప్రభుత్వానికి సంపద సృష్టించి మద్యం, కల్తీ మద్యం పోసి అనేక మంది మరణాలు జరగడం, ఇప్పటికీ కూడా ఒకవైపు మద్యపాన నిషేధం చేశాకే ఓట్లు అడుగుతారని చెప్పి ఆఖరికి ఆ నాటు మద్యాన్ని సేవించి అనేక మంది ప్రాణాలు ఇప్పటికీ కూడా ఆరోగ్యానికి హానికరంగా తయారయ్యే రోజు వారితో చెలగాట వాడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తర నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో 24వ వార్డు గాంధీనగర్ కు చెందిన బీజేపీ, జనసేన నుండి పలువురు యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి కేకే రాజు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న సంక్షేమం, అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేసి ఈ ఎన్నికల్లో వైసీపీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుందని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజల దగ్గర నుంచి ఈరోజు విశేషమైన స్పందన వస్తుంది. తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తామని ప్రజలు స్వచ్ఛందంగా ఈరోజు ఎదురుపడి మరీ చెప్తా ఉన్నారు.
అదే క్రమంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం నచ్చి, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణలు నచ్చి, జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమ పథకాలు కూడా నచ్చి ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యువత జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి చూసుకుంటే, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏదైనా అభివృద్ధి అంటూ జరిగింది అంటే ఆనాడు దివంగత ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మాత్రమే జరిగింది. మళ్ళీ ఈనాడు ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఈరోజు మళ్ళీ పరిపాలనా రాజధాని కావచ్చు, భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, మూలపాడు పోర్టు కానీ, అదాని డేటా సెంటర్, ఇన్ఫోసిస్, ఇనార్బిట్ మాల్, జిందాల్ ఎంఎస్ఎంఈ పార్కు కానీ, ఫిషింగ్ హార్బర్స్ కానీ ఏ పెట్టుబడులు వచ్చినా వైఎస్ఆర్ కుటుంబం ఆధ్వర్యంలోనే ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఈరోజు ప్రజలందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. ఆ తరుణంలో పెత్తందారుల పాలనలో రాష్ట్రం విధ్వంసమైందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గండిబాబ్జీ అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ రెడ్డికి విశ్వసనీయత, నైతికత లేదన్నారు. రాష్ట్ర అధినాయకత్వం జగన్ రెడ్డి పాలనపై ఛార్జిషీట్ విడుదల చేసిందని తెలిపారు. ఛార్జిషీట్ ఎందుకు విడుదల చేయవలసి వచ్చిందో బాబ్జీ వివరించారు. ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు 100 ఏళ్ల తర్వాత కూడా మర్చిపోలేని అరాచకాలను సృష్టించారన్నారు. తీసుకోవడం జరిగింది. 52.2 ఎకరాలు ముడసలలో ఇస్తామని చెప్పి వాళ్ళు అశ్విని శ్రీ వైష్ణవ్ గారు విశాఖ పర్యటనకు వచ్చిన సందర్భంలో వారు అడిగితే అప్పటికప్పుడు స్పందించి నెల రోజుల్లో వాళ్ళు దాన్ని సిద్ధం చేయడం జరిగింది. అంటే 5 సంవత్సరాలు లేని ఆఖరి 2-3 నెలల్లోని అర్థంగా వారు చేయడం అనేది హాస్యాస్పదం. అంతేకాకుండా ఆ ల్యాండ్ ఏదైతే వాళ్ళు అలర్ట్ చేశారో అది వర్షం పడితే మునిగిపోయే ల్యాండ్, అది ఒక క్యాచ్మెంట్ ఏరియా. అక్కడ దగ్గరలో ఉండే రిజర్వాయర్కి సంబంధించి ముడసర్లో రిజర్వాయర్కి క్యాచ్మెంట్ ఏరియా. అలాంటి ముంపుకి గురయ్యే ప్రాంతాన్ని మాకు ఇవ్వడంతో అక్కడ స్థల పరిశీలన చేసిన మేము అధికారులు కూడా ఇది కన్స్ట్రక్షన్కి ఏ విధంగానూ పనికిరాదు, ప్రత్యామ్నాయం వెంటనే ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి నడుస్తూనే ఉంది. దానికి సబ్స్టిట్యూట్ ఇంతవరకు వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు. దానికి సంబంధించి ఎటువంటి విషయము కూడా ఇంతవరకు తెలియచేయలేదు. అశ్విని శ్రీ వైష్ణవ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ కౌంటర్ స్టేట్మెంట్గా ఈరోజే వారు బొత్స సత్యనారాయణ గారు మేము 1 రోజుల్లో అయింది, 2 నెలలు అయింది ల్యాండ్ ఇచ్చి మీరే మొదలు పెట్టలేదని నెపం మాపై వేసే ప్రయత్నం చేస్తున్నారు. అది చాలా తప్పు. బ్రహ్మాండమైన సెక్రటేరియట్ కట్టగలిగారు ఇవాళ. మరి నువ్వెందుకు కట్టలేకపోయావు ఆంధ్రాలో? మరి వైజాగ్ రాజధాని అన్నావు, వైజాగ్లో నువ్వు సెక్రటేరియట్ 2 సంవత్సరాల్లో కట్టియచ్చు కదా, ఎందుకు కట్టలేకపోయావు? నీకు గెస్ట్ హౌస్ కావాలి కాబట్టి బ్రహ్మాండమైన వాతావరణం పాడు చేసి టూరిజం హోటల్ని ఎరగొట్టేసి సుమారు నెలకి దగ్గర దగ్గర ₹1,00,00,000 ఆదాయం ఉన్న 1-2 కోట్ల ఆదాయం ఉన్న రిసార్ట్ని ఎరగొట్టేసి నువ్వు ప్యాలెస్ కట్టుకున్నావు. ఇదే ప్రజలకు కావాల్సింది. అందువలన ప్రజలు మీరు గమనించండి, ఇటువంటి పనులన్నీ కూడా ఈ రాష్ట్రాన్ని ఎంత నష్టపరుస్తున్నాయో. ఇవి కాకుండా భూమాఫియా, ఇవాళ భూమాఫియా వైజాగ్లో ఎంతవరకు మరి చేశారో మీకు తెలిసక సిబిసిఎన్సి అని చెప్పి అది ఒక చర్చి తాలూకా ఆస్తిని కోర్టులో ఉన్నప్పటికీ దౌర్జన్యంగా కోర్టు ఆర్డర్లు కూడా లెక్క లేకుండా అది కబ్జా చేసి నీ మనుషులతో ఇవాళ డెవలప్మెంట్ చేసుకొని దాన్ని కూడా దోచుకున్నావు. ముస్లింలకు అమలవుతున్న రిజర్వేషన్లపై వివాదాలు వద్దని కూడా మాజీ చైర్మన్ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ఏ రెహమాన్ అన్నారు. విజయ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముస్లింలకు అమలవుతున్న 4% రిజర్వేషన్లు మతపరమైనవి కావన్నారు. మతం స్వాగతమని ముస్లింలో ఉన్న కొన్ని వర్గాలకు ఈ రిజర్వేషన్లు అమలవుతున్నాయని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ రిజర్వేషన్లపై తన అభిప్రాయాన్ని చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ముస్లింల రిజర్వేషన్లు తొలగిస్తామని చంద్రబాబు చెప్పగలరా అని ప్రశ్నించారు. ముఖ్యంగా కేంద్రంలో అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం తర్వాత ముస్లింల పట్ల కొంత ఉదాసీనత వ్యక్తమవుతోందని ఇది మంచి విధానం కాదన్నారు. దాని తర్వాతే మేము ముస్లింలం. మతం అనేది స్వగతం, వ్యక్తిగతం. కానీ చాలామంది రాజకీయ నాయకులు దాన్ని రాజకీయం చేసి మధ్యలో ఈ మతాలని ఎవరైతే అనుసరిస్తున్నారో వాళ్ళని నలిపేస్తూ ఉన్నారు.
ఈ పరిస్థితి ఒక 15 సంవత్సరాల క్రితం లేదు. మేము అప్పటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో చాలామంది ముస్లిం ఎమ్మెల్యేలను తీసి ఆ స్థానాల్ని బీజేపీకి ఇస్తే వాళ్ళ అలయన్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ విశాఖ ఆనున్న రాజులు నాయకులు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని ఆలింగన చేసుకొని వాళ్ళ దగ్గర అత్యున్నత పురస్కారాలు తీసుకొని వస్తారు. భారతీయ గడ్డ మీదకి రాగానే అదే సంతతి అదే మతానికి చెందిన ముస్లింలని, మీ సోదరుల్ని ఎందుకు నిర్లక్ష్యం వహిస్తారు, ఎందుకు శత్రుత్వంగా చూస్తూ ఉన్నారనేది భారత ముస్లింల ఆవేదన. విశాఖ ఉత్తరంలో కూటమి 3 పార్టీల నాయకుల మధ్య విభేదాలున్నాయని ప్రత్యర్థులు ప్రచారం చేసుకుంటున్నారని, అలాంటిదేమీ లేదని ఉత్తర కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు అన్నారు. ఎక్కడైనా నియోజకవర్గంలో నాయకుల మధ్య కానీ కార్యకర్తల మధ్య కానీ చిన్న చిన్న మనస్పర్ధలున్నప్పటికీ తమ దృష్టికి వస్తే వారితో మాట్లాడి అవి పరిష్కరిస్తున్నానని, 3 పార్టీల నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి కూటమిని గెలిపించాలంటున్న విష్ణుకుమార్ రాజుతో వాజీ న్యూస్ కోఆర్డినేటర్ బాలకృష్ణ ఫేస్ టు ఫేస్. విశాఖ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి కూటమి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు గారు ఇప్పటికే కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. వరుసగా ప్రతిరోజు కూడా రోజుకు 2-3 వార్డులు చొప్పున విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే ఇందులో జనసేన, బీజేపీ, తెలుగుదేశం కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. అయితే కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఉత్తర నియోజకవర్గంలో ఇటు జనసేన, బీజేపీ, టీడీపీ పార్టీల మధ్యన సఖ్యత కుదరడం లేదు, వర్గాలుగా మారిపోయారంటూ కూడా అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ప్రత్యర్థుల ప్రచారమా లేకపోతే ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి? ఆయన మాటలు వినే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా చూసుకుంటే ఉత్తర నియోజకవర్గంలో వర్గాలు ఉన్నాయంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఏ విధంగా చూడాలంటారు? ఉత్తర నియోజకవర్గంలో 3 పార్టీలు ఉన్నాయి. ఒకటి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, అట్లాగే జనసేన పార్టీ, ఇంకొక పార్టీ వైసీపీ ఉంది. కానీ ఈ 3 పార్టీలు మేము కలిసే పనిచేస్తున్నాము. ఈ 3 పార్టీల్లో సఖ్యత లేకపోవడం అనేది ఏమీ లేదు. 3 పార్టీలు సఖ్యత చేస్తూనే మేము పని చేసుకుంటూ పోతున్నాం. దీంట్లో వర్గపోరు ఏముంటుందండి? 3 పార్టీలు కలిసే చేస్తున్నాము. అందులో అంతకుముందు నేను ఎమ్మెల్యేగా పనిచేశాను 2014 నుంచి 2019 వరకు. అప్పుడు కూడా 3 పార్టీలు కలిసే పనిచేశాము. ఇప్పుడు నా మూలాన అది చాలా ఈజీ అయిపోయింది ఇప్పుడు. సో ఎక్కడెక్కడైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే దాన్ని సార్ట్అవుట్ చేస్తాము. దాంట్లో పెద్ద ఇష్యూ ఏం కాదు. జనసేన ఉషాకిరణ్కి సంబంధించి వాళ్ళ వర్గం కొంత ప్రచారానికి దూరంగా ఉంటుంది. మీరు కేవలం రఘుని తీసుకువెళ్తున్నారు, దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ దగ్గర కూడా పంచాయతీ అయిందంటూ కూడా అనేక వార్తలు వినిపిస్తున్నాయి. దీన్ని చెప్పండి. ఉషాకిరణ్ గారు మేడం గారు దగ్గర వస్తున్నారు, ప్రచారంలో పాల్గొంటున్నారు రోజు. అట్లాగేం లేదు. రఘు గారు కూడా వారికి ఉన్న స్ట్రెంత్ వారికి ఉండొచ్చు. కాబట్టి ఆయన స్ట్రెంత్ కూడా మేము మాకు సపోర్ట్ చేస్తామంటే సపోర్ట్ తీసుకుంటున్నాము. ఎవరు సపోర్ట్ చేస్తామన్నా తప్పనిసరిగా వారి సపోర్ట్ తీసుకుంటాము. మేడం గారి ఆధ్వర్యంలోనే మేము చేస్తున్నాం అంతా. దాంట్లో ఏమీ సందేహం లేదు. ఉషాకిరణ్ గారు, మేడం గారు, తర్వాత జనసేన నాయకులు అందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. కొంతమంది టీడీపీ, బీజేపీ కార్పొరేటర్లు ఉన్నారు, వాళ్ళు కూడా కొంత విభేదాలు వచ్చే పరిస్థితి ఏర్పడింది. విష్ణుకుమార్ రాజు గారు ఎవరిని సరిగ్గా ఆదరించట్లేదు, గతంలో కూడా ఆదరించలేదు అని కూడా చెప్పే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అది అన్ని అపోహలు. ఆదరించకపోవటం అనేది ఏం లేదు. అటువంటి సిచ్యువేషన్ మాకైతే నా దృష్టికి డైరెక్ట్గా ఎవరు తీసుకురాలేదు. మరి మీ దృష్టికి ఎవరైనా వస్తే వాళ్ళ పేర్లు చెప్పండి, వారితో నేను మాట్లాడతాను. ప్రధానంగా ఈ పార్టీలు అదేవిధంగా ఏవైతే ఈ వర్గాలు ఇవన్నీ పక్కన పెడితే ప్రజల నుంచి ఆదరణ ఎలా ఉంది? ఎందుకంటే మీరు ఇప్పటికే విస్తృత స్థాయిలో పర్యటన చేశారు, ప్రతి వార్డు కూడా ప్రతిరోజు తిరుగుతున్నారు, ప్రజలతో మమేకం అవుతున్నారు. ఏ విధంగా ఉంది ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి? ఇప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు పని ఏంటంటే విస్తృతమైన ప్రచారం వాళ్ళు చేస్తున్నారు. నెగిటివ్ ప్రచారం అంటే వాళ్ళకి 3 పార్టీలు సఖ్యత లేదనో లేకపోతే రకరకాల ఒక్కొక్కటి ఆ పీకే టీం ఏదో ఉంది. సో దాంతో వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు. చేసుకోనండి. బట్ మాకు ప్రజల్లో విపరీతమైన ఆదరణ ఉంది. ఎందుకు? 3 పార్టీలు కలిసి ఉన్నాయి కాబట్టి. బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన 3 పార్టీలు కలిస్తే మరి ఇంకా దీంట్లో నార్త్ నియోజకవర్గంలో తిరిగేలేదు. 3 పార్టీలు కలిసి ఇదివరకు 2019లో పోటీ చేసి ఉంటే ఉమ్మడిగా 40,000 మెజారిటీ వచ్చును. అప్పుడు వైసీపీకి 151 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు వైసీపీకి 17 సీట్లు వస్తాయా, 25 సీట్లు వస్తాయా అనే డౌట్లో ఉన్నప్పుడు అసలు ఆ మెజారిటీ అనేది కేవలం మినిమం ఒక 60,000 మెజారిటీ వస్తుంది.
అది ఈ వర్గాలు ఇవన్నీ కూడా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఏదైతే ప్రచారంలో భాగంగానే జరుగుతున్నాయి తప్ప అటువంటిది ఏం లేదు. ఎప్పటికే భారీ మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. 3 పార్టీలు కలిసే కాబట్టి 3 కార్యకర్తలు నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేసి సుమారు 60,000 మెజారిటీతో కొత్త నియోజకవర్గంలో గెలుపొందుతానంటూ కూడా విష్ణుకుమార్ రావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో బాలకృష్ణ, వాజీ న్యూస్, వైజాగ్. అరకు పార్లమెంట్ పరిధి మన్యం జిల్లాలో గత 4 రోజులుగా జరుగుతున్న ఎన్నికల పర్యటనను అరకు పార్లమెంట్ బీజేపీ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత విజయవంతంగా నిర్వహించారు. వివిధ గిరిజన మండలాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు. అరకు పార్లమెంట్ ఎంపీగా గతంలో తాను చేసిన అభివృద్ధి పనులు కొత్తపల్లి గీత గుర్తు చేశారు. గిరిజనులు కూడా గీత చేపట్టిన అభివృద్ధి పనులను పలువురు గుర్తు చేస్తూ ప్రచారంలో గీతక్క వెంట నడుస్తూ ప్రచారాన్ని చేశారు. పార్వతీపురం, సాలూరు, కురుపాంలో ఎన్డీఏ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థులు ఏర్పాటు చేసిన రోడ్ షో ప్రచార కార్యక్రమంలో పాల్గొని పలువురు ఓట్లను ప్రత్యక్షంగా కలిసిన అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత అశేష జనవాహిని మధ్య ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చేసిన కరతాళ ధ్వనులతో మన్యం జిల్లా దద్దరిల్లింది. రహదారికి ఇరువైపులా మహిళలు పెద్ద ఎత్తున హారతులతో స్వాగతం పలికి ప్రజానికం హారతులు పట్టారు. అరకు నియోజకవర్గ పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఇప్పటికే సుడిగాలి పర్యటనలతో గిరిజనులతో మమేకమయ్యారు కొత్తపల్లి గీత. తీర్చడానికి ముందుకొస్తారని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. పరిస్థితి తెలీదు, దాని గురించి మాట్లాడడానికి ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు. కాబట్టి ఈ రోజు మనం అందరం గుర్తించాలమ్మా, సూపర్ 6 తో ముందుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రతి మహిళకు మంచి జరగాలని, ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం రావాలని, అలాగే మనం అందరం కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మనం చూస్తే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు హాయిగా ఏసీ గదుల్లో ఉండొచ్చు, ఆయన బయటకు వచ్చి నేను ప్రజల కోసం పనిచేస్తానని, నేను సైతం అని చెప్పి ఎండలో వచ్చి రోజు పనిచేస్తున్నారు. వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పి ఈ కూటమి అవడానికి ఎంతో కష్టపడి ఆయన ముందుకొచ్చి ఈ రోజు మనందరినీ ఏకం చేసి ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ఆయన ఎండనక వాననక కష్టపడుతున్నారు. అలాగే చూస్తే మన దేశం చూస్తే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలోనే ఒక విశ్వ గురువులాగా ఈ రోజు మన భారతదేశాన్ని నిలిపారు. ఎకానమీలో 5వ ప్లేస్ లో ఈ రోజు మన భారతదేశం ఉంది. ప్రపంచ దేశాల్లో భారతదేశం ఇంత గొప్ప దేశంగా ఈ రోజు వర్ధిల్లిందంటే దానికి కారణం మన నాయకత్వం, మన నరేంద్ర మోదీ గారు అని చెప్పి ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాం. అలాంటి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ మన రాష్ట్రంలో కూటమి అలాగే మన రాష్ట్రం ఈ రోజు తలకాయ లేని మండలిలా తయారైంది. కంచి కామకోటి ఘటిక స్థానం కాంచీపురం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో శ్రీ కంచి కామకోటి ఘటిక స్థానం వారి సారథ్యంలో శ్రీ చంద్రశేఖర విశ్వ మహావిద్యాలయ ఉపకులపతి డాక్టర్ జె శ్రీనివాస్ మాట్లాడుతూ కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురువులు శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి దివ్య ఆశస్సులతో కంచి కామకోటి ఘటిక స్థానం 7 సంవత్సరాల వయస్సు లేదా 5వ తరగతి నుండి ఇంటర్ డిగ్రీ వరకు బ్రాహ్మణ విద్యార్థులకు ఉచిత విద్య, ఉచిత హాస్టల్ కల్పిస్తూ ప్రతిరోజు ఒక పూట ఆంగ్ల విద్య, ఒక పూట విద్యార్థికి అవసరమైన వేదం, స్మార్తం, ఆగమనం, విద్యార్థులకు తత్సంబంధిత రంగంలో ఆంగ్ల విద్యతో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను నేర్పిస్తున్నట్లు తెలిపారు. స్టూడెంట్ ఏ ఇంజనీరింగ్లో ఏ కోర్స్ తీసుకుంటే భవిష్యత్తులో వారికి ఏ ప్లేస్మెంట్ బాగుంటుంది? భారతదేశంలో ఉన్న పరిస్థితి ఏంటంటే విదేశీ అలవాట్లతోనూ విదేశీ సంస్కారాలతోనూ భారతీయతని మనం మర్చిపోయి విదేశీ విద్యల పట్ల విదేశీ విద్యలు మనకు అవసరమైనటువంటివి అనే విషయాన్ని జగద్గురువులు కూడా గుర్తించారు. విదేశీ విద్య, భారతీయత, సంస్కారం, సంప్రదాయాలు వీటి కలగలుపుతో ఒక సమాజాన్ని సృష్టించినట్లయితే భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు వస్తాయి, భారతీయతని అందరూ ప్రపంచ దేశాల్లో గౌరవిస్తారు అనేటువంటి ఒక సదుద్దేశంతో ప్రాచీనమైనటువంటి ఋషుల, మహర్షుల తర్వాత మన పూర్వీకులు ఎంతోమంది ఎన్నో శాస్త్రాలు, ఎన్నో విజ్ఞాన విషయాలు అందించారు మనకి తాళపత్ర గ్రంథాల ద్వారా. ఇప్పటికి కూడా అవన్నీ అందుబాటులో ఉన్నాయి. కాకపోతే వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం.
పేదల అభివృద్ధి సంక్షేమాల పవిత్ర గ్రంథమే వైసీపీ మేనిఫెస్టో అన్న మంత్రి బొత్స. ఆలోచన లేని బూటకపు మాటల మూట వైసీపీ మేనిఫెస్టో అంటూ విమర్శలు చేసిన మాజీ మంత్రి గంటా. వైసీపీ అరాచక పాలనపై ఎన్డీఏ కూటమి ఛార్జ్ షీట్ విడుదల. రక్త చరిత్ర పేరుతో కరపత్రాన్ని విడుదల చేసిన టీడీపీ నాయకులు సీతంరాజు సుధాకర్, పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి గణబాబు. కంచి కామకోటి ఘటిక స్థాన కంచీపుర ఆధ్వర్యంలో బ్రాహ్మణ విద్యార్థులకు ఉచిత విద్య. విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన విద్యాలయ ఉపకులపతి డాక్టర్ జె శ్రీనివాస్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.